ఓకే, రైట్లీ డివైడర్స్ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్లాసులో 2 ప్రశ్నలకు మనము జవాబు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, కృపాకాలంలో బైబిల్లోని ప్రవచనములు నెరవేర్చబడతాయా? బైబిల్లో చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కృపాకాలంలో నెరవేర్చబడతాయా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, కృపాకాలము సంపూర్ణమగుట గురించి పౌలు ఏదైనా సూచన ఇచ్చాడు? రాజ్య సువార్త, రాజ్య ప్రోగ్రామ్ కి అయితే సూచనలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారు, దానికి ముందు ఉన్నటువంటి సూచనలు ఏంటి అనేది యేసు ప్రభువారు ఇచ్చారు. అలాగే మనకి పాత నిబంధనలో కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆ సూచనలు బట్టి చెప్పొచ్చు యేసు ప్రభువారు రాకముందు ఏ ఈవెంట్స్ జరుగుతాయి, ఏ ఈవెంట్స్ జరిగినాక ఏది ఎప్పుడు సంభవిస్తుంది. మరి కృపాకాలము అనేది సంపూర్ణం అవుతుంది అని రాయబడి ఉంది. ఎప్పుడు సంపూర్ణం అవుతుంది? సంపూర్ణం అవుతుంది అనడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా? సో ఎండ్ ఆఫ్ ద గ్రేస్ పీరియడ్ కి ఏమైనా సైన్స్ ఉన్నాయా? దీని గురించి పౌలు ఎక్కడన్నా రాశాడా? ఈ 2 ప్రశ్నలకి ఈ రోజు మన బైబిల్లో అంటే ఈ క్లాస్ లో మనము జవాబు చూద్దాం. ఓకే, సో ఈ రోజు ఈ క్లాస్ చాలా కొత్త కోణంలో ఉంటుంది. బహుశా ఈ క్లాస్ ఈ కోణంలో మీరు ఎప్పుడు విని ఉండరు. సో ఓపెన్ మైండ్ తో వినడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు మనము ఏ సిద్ధాంతాలు అయితే మనం విన్నామో, ఏ ట్రెడిషనల్ డాక్టర్స్ అయితే మనం విన్నామో, అవన్నీ కూడా కాస్త మనం పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్ తో లేఖనంని ఉన్నది ఉన్నట్టుగా చూచేటువంటి ప్రయత్నించాలి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఇది ప్రవచనం నెరవేర్పు, దిస్ ద ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్, ఇదిగో పలానా ఈ వచనము ఇదిగో ఒక నెరవేర్చబడింది అని వెంటనే ఒక సెన్సేషనల్ వీడియోస్ రిలీజ్ చేస్తారు. ఇదిగో దానియేలులో రాయబడేటువంటి ప్రవచనం ఇది, ఇదిగో పలానా గ్రంథంలో రాయబడేటువంటి ప్రవచనం నెరవేర్పు ఇది. ముఖ్యంగా ఆలయానికి సంబంధించింది కానీ, లేదా ఎర్రని పొయ్యకు సంబంధించినటువంటి న్యూస్ సర్క్యులేట్ అయినప్పుడు ఇక గబగబా దాని మీద వీడియోస్ చేసి రిలీజ్ చేస్తారు. ఇంకా కొంతమంది ప్రీచర్స్ అయితే ఎస్, ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ టైంలో మనం ఉన్నాము, సో ఆ కాలం ఇదే, సో అంత్యక్రీస్తు దగ్గరకు వచ్చేస్తాడు, అంత్యక్రీస్తుని మనం చూస్తాము, ఆల్రెడీగా ముద్ర బయలుదేరిపోయింది, ముద్ర సిద్ధంగా ఉంది. ఇలాగా చాలా మంది రకరకాలుగా వీడియోస్ చేస్తూ వాటిని సర్క్యులేట్ చేస్తారు. అంటే క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పు కాలంలో మనం ఉన్నాము అని భావిస్తుంది. అయితే నిజంగా బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు, అంటే దేవుడు బైబిల్లో ఏమైతే ప్రాఫెసీస్ ఇచ్చాడో అవన్నీ కూడా ఈ కాలంలో నెరవేర్చబడతాయా అనేది ఒక ప్రశ్న. దానికి మనము స్పష్టమైనటువంటి జవాబు చూడదు. ప్రవచనము ఏదైనా నెరవేర్చబడాలి అంటే ఈ ప్రొఫెటిక్ టైం టేబుల్లో ఉండాలి. అంటే ప్రొఫెటిక్ పీరియడ్ అని దేని అంటున్నాం అంటే, ఆది కాండం నుంచి అపోస్తకారం 7వ అధ్యాయం వరకు ఏ ప్రోగ్రామ్ నడుస్తా ఉంది అంటే అది ప్రొఫెటిక్ ప్రోగ్రామ్, రాజ్య ప్రోగ్రామ్. అది రాజ్య ప్రోగ్రామ్ అయినా, ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ అయినా, జీవిష్ ప్రోగ్రామ్ అయినా కూడా ఉంది. అలాగే సంఘం ఎత్తబడిన తర్వాత హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మధ్యకాలం జరిగేటివన్నీ కూడా ఏంటివంటే ప్రవచనపు నెరవేర్పే. సో అందుకే కృపాకాలాన్ని మనము పక్కన పెట్టేస్తే, కృపాకాలాన్ని తీసేస్తే, ఎందుకంటే కృపాకాలం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెటిక్ పీరియడ్, ఇది మిస్టరీ పీరియడ్. ఇది సంఘకాలం అనేది మర్మకాలము, ప్రవచన కాలము కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ సంఘ కాలమును మనము పక్కన తీసేస్తే ఇక మిగిలినంతా కూడా ఏంటంటే ప్రొఫెటిక్ టైం టేబుల్. సో బైబిల్లో మీరు ఏ ప్రవచనము తీసుకున్నా ఇక్కడ ఈ చార్ట్ లో మీరు చూస్తారా, ఈ చార్ట్ లో ఒక చోట ఖచ్చితంగా ప్లాట్ అవ్వాల్సి, ఈ టైం టేబుల్లో ఖచ్చితంగా ఉండాల్సి. ఆల్ ప్రాఫెసీస్ ఆర్ కనెక్టెడ్ టు దిస్ ప్రొఫెటిక్ టైం టేబుల్, బట్ చర్చ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ఏ ప్రాఫెసీ. ఆల్రెడీగా మొట్టమొదటి వీడియోలో దీని గురించి నేను క్లారిటీ ఇచ్చాను. మరి ఎందుకు సంఘకాలంలో ఎందుకు ప్రవచనాలు నెరవేర్చబడవు? ఒకసారి స్టేట్మెంట్ చూడాలి. నో వన్ ఇన్ టైమ్ పాస్ నోస్ అబౌట్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. నో వన్ ఇన్ ద టైమ్ పాస్ అంటే ఈ పూర్వకాలంలో ఎవరికి కూడా సంఘకాలము లేదా కృపాకాలం గురించి నా విషయము వారికి తెలియదు. ఇంకోసారి రిపీట్ చేస్తాను.
కృపాకాలం గురించినటువంటి విషయము మునుపటి కాలంలో ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ కాలము మర్మము, ఈ కాలము రహస్యము. దీని గురించి పౌలు ఏమంటాడు చూద్దాం ఒకసారి. ఎఫెసీ 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు. ఈ మాట గమనించారు. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు. దీని ఇంగ్లీష్ లో చూస్తే డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అని రాయబడి. అంటే కృప యొక్క ఏర్పాటు కాలము గురించి దేవుడు ఎవరికి అనుగ్రహించాడు అంటే పౌలుకి అనుగ్రహించాడు. నాకు అనుగ్రహింపబడిన అన్నమాట గమనించాడు. ఒకవేళ వేరే వాళ్ళకి అనుగ్రహించబడి ఉండింటే సువార్తలో కానీ ఓల్డ్ టెస్టమెంట్ లో కానీ పౌలు ఏమనేవాడు అంటే నాకు కూడా అనుగ్రహించబడింది అని చెప్పి ఉండాలి. కానీ నాకే అనుగ్రహించాడు అన్నట్టుగా పౌలు మాట్లాడు. మరి ఈ కృప ఒక ఏర్పాటు కాలం గురించి దేవుడు పౌలుకి ఏ విధంగా బయలుపరిచాడు? 3వ వచనం చూడండి. ఎటనగా క్రీస్తు మర్మము. అంటే క్రీస్తు మర్మం ఏంటి? నా ఈ 13 పత్రికల్లో క్రైస్ట్ ఈజ్ ఏ మిస్టరీ. క్రైస్ట్ అకార్డింగ్ టు ద మిస్టరీ. టైం పాస్ లో క్రైస్ట్ అకార్డింగ్ టు ద ప్రాఫెసీ. ప్రవచనానుసారమైన క్రీస్తు. పౌలు పత్రికలో మర్మానుసారమైన క్రీస్తు. మనము మర్మానుసారమైన క్రీస్తు అనుసరిస్తున్నాం. క్రీస్తు ఒక్కడే. కానీ యూదులకి ఆయన ప్రవచనానుసారమైనటువంటి క్రీస్తు, ఆయన పుట్టక గురించి, ఆయన పెరగడం కావచ్చు, లేదా ఆయన పరిచర్య కావచ్చు, ఆయన మరణం కావచ్చు, భూస్థాపితం కావచ్చు, తిరిగి లేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రవచనానుసారంగానే జరిగింది. కానీ పౌలు రాసినటువంటి ఆ 13 పత్రికల్లో ఈ కృపాకాలానికి సంబంధించిన అయితే యేసుప్రభువు వారు మర్మానుసారమైనటువంటి క్రీస్తు. సో ఈ మర్మము పౌలుకి ఏ విధంగా బయలుపరచబడింది అంటే దేవదర్శనము వలన అని రాయబడింది. ఇంగ్లీష్ లో రెవల్యూషన్. అంటే ఈ గ్రేస్ పీరియడ్ కి సంబంధించినటువంటి డాక్ట్రిన్స్ అన్ని కూడా దేవుడు పౌలుకి ఏ విధంగా బయలుపరిచాడు అంటే బై రెవల్యూషన్. నాకు తెలియపరచబడినదను సంగతి గురించి మునుపు సంక్షేపంగా మీకు రాస్తాను. అయితే పౌలుకు బయలుపరచినటువంటి ఈ విషయాల గురించి ఇంతకుముందు ఎవరికైనా బయలుపరచబడ్డాయా అంటే ఆన్సర్ ఇచ్చింది. 5వ వచనం చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. సో ఈ గ్రేస్ పీరియడ్ గురించి ఏ క్లూ అయినా సరే పూర్వకాలములో టైం పాస్ లో ఉన్న వారికి రివీల్ అయిందా? ఒక హింట్ అయినా ఇవ్వబడిందా అంటే ఇవ్వబడలేదు. ఒక సూచన గాని, ఒక హింట్ గాని, అసలు ఈ కాలం అనేది ఒకటి వస్తుంది, ఈ యొక్క ప్రొఫెటిక్ పీరియడ్ ని దేవుడు సస్పెండ్ చేసి ఇంకొక కాలానికి తెరలేపుతాడు, ఒక కృపాకాలం అనేది ఒకటి వస్తుంది అనే సంగతి, ఆ హింట్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఎవ్వరికి కూడా బయలుపరచబడలేదు. అర్థమైందా? అండ్ పూర్వకాలంలో ఉన్నటువంటి మాత్రమే కాదు, 9వ వచనం చదివినట్లయితే పరలోకములో ప్రధానులకు అధికారులకు, అంటే ఈ కాలను తీసుకువస్తున్నటువంటి సంగతి దేవుడు తన దూతలకి చెప్పలేదు, కెరూబులకి శరాబులకి చెప్పలేదు, పడద్రోహిన దేవదూతలకి హింట్ ఇవ్వలేదు. ఏమండి? లోకంలో అటువంటి అధికారులకు మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న వారి ఎవరికి కూడా దేవుడు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అంటే దేవుడు ఆ సీక్రెట్ ని ఎంత భద్రము చేశాడో చూడండి. ఈవెన్ ఏంజల్స్ కూడా ఊహించలేదు, ఏంజల్స్ కూడా తెలియదు ఇక పీరియడ్ వస్తుంది. మళ్ళీ ఈ సీక్రెట్ అనేది ఎక్కడ ఉంది? 11వ వచనం చూడండి. సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మము ఎక్కడుందంట? దేవుని యందు. దిస్ మిస్టరీస్ హిడ్ ఇన్ గాడ్. ఆయనలో భద్రం చేసుకున్నాడు. ఇంకా ఆయనలో భద్రం చేస్తే, భద్రపరచబడితే ఎవరికైనా కనీసం ఒక హింట్ అయినా దొరుకుతుందా అంటే దొరకదు. చాలా మంది అంటారు లేదండి కృపాకాలం గురించి ఆల్రెడీ ఓల్డ్ టెస్టమెంట్ లో ప్రవచనం ఇచ్చారండి, ఆ ప్రవక్త చెప్పాడు, ఈ ప్రవక్త చెప్పాడు. ఏ ప్రవక్త కూడా కృపాకాలం గురించి ఏ ప్రవచనం ఇవ్వలేదు, ఏ హింట్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని అర్థం చేస్తుంది. కొలస్సీ 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించడం. అంటే ఇది యుగములను తరములను మరుగు చేయబడిందా లేదా రివీల్ చేయబడిందా అంటే అది మరుగు చేయబడింది.
రోమ 16 అధ్యాయం 25 చూసినట్లయితే ఇది అనాది నుండి రహస్యముగా ఉంచబడింది. ఏది? గ్రేస్ పీరియడ్ గురించి నా ప్రత్యక్షత అనాది నుండి రహస్యంగా ఉంచబడింది. అదే ప్రొఫెటిక్ మినిస్ట్రీ అంటే రాజ్య సువార్త అనాది నుంచి దేవుడు ప్రవక్తల ద్వారా బయలుపరుచుకుంటూ వస్తుంది. అంటే రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రాజ్య సువార్త రాజ్యం గురించి ఏమో దేవుడు అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. చర్చ్ గురించి అయితే ఆ ప్రత్యక్షతను దేవుడు అనాది నుంచి రహస్యంగా ఉంచుతూ వచ్చాడు. అంటే ఏది రహస్యముగా దేవుడు ఉంచాడు, ఏది అనాది నుంచి బయలుపరుస్తున్నాడు, ఏది దేవుడు అనాది నుంచి సీక్రెట్ గా పెట్టాడు, ఆ డిఫరెన్స్ తెలియకపోతే లేఖన విషయంలో మనం పొరబడే అవకాశాలు ఉన్నాయి. టు షే షార్ట్, ఈ గ్రేస్ పీరియడ్ ఏంటంటే ఇట్ ఈస్ అ మిస్టరీ. నా ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. కృపాకాలంలో ప్రవచనము నెరవేర్చబడలేదు. ఎనీ ప్రాఫెసీ గివెన్ ఇన్ ద బైబిల్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఒకవేళ ఈ కృపాకాలంలో ఏదైనా ఒక ప్రవచనం నెరవేర్చబడింది అంటే ఈ కాలం గురించి ముందుగానే టైం పాస్ లో వాళ్ళకి తెలిసినట్టే కదా. వాళ్ళు తెలిసారు కాబట్టే ఈ కాలంలో ప్రవచనం గురించి రాశారు. అది నేను ఇంకా సింప్లిఫై చేస్తాను. ఈ కృపాకాలంలో దేవుని యొక్క అంటే బైబిల్ ప్రవచనం ఏది నెరవేర్చబడలేదు. నెరవేర్చబడింది అంటే ఈ కాలం గురించి టైం పాస్ లో ప్రవక్తలకు తెలిసినట్టే కదా. మరి వాళ్ళకి తెలిసిన విషయమే వాస్తవం అయితే ఈ ఏర్పాటు కాలం గురించి ముందే టైం పాస్ వంటి ప్రవక్తలకు బయలుపరిచి ఉంటే మరి పౌలుకి ఈ కాలం గురించి బయలుపరచుట అనేది అబద్ధం అవుతుంది కదా. ఈ లాజిక్ అర్థం చేసుకో. ఇందాక మనం ఇంతకు ముందు వచ్చాను ఏం చూసాము, ఈ పీరియడ్ గురించి ఎలాంటి హింట్ ఓల్డ్ టెస్ట్మెంట్ భక్తులకి ఎవరికి ఇవ్వబడలేదు కాబట్టి ఈ కాలం గురించి ఎవరు ప్రవచించలేదు. అందుకే ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఒకవేళ ఇక్కడ ఈ కాలంలో ప్రవచనం నెరవేర్చబడింది అంటే ఈ కాలం గురించి వాళ్ళు ప్రవచించినట్టే కదా. వాళ్ళు ప్రవచించారంటే ఈ కాలం గురించి వాటి హింట్ వాళ్ళకి వచ్చినట్టే కదా. ఆ హింట్ వాళ్ళకి వచ్చింది అంటే ఇంకా పౌలుకి ఇది దేవుడు బయలుపరచుట అబద్ధం అవుతుంది కదా. ఈ లాజిక్ అర్థం చేసుకో. అంటే లాజికల్ గా ఉందంటే దీనికి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఎస్, ఇంకా బోలెడు ఆధారాలు చూపిస్తాయి. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఏంటంటే గ్రేస్ పీరియడ్ లో ప్రొఫెసీ అనేది ఫుల్ఫిల్మెంట్ అనేది జరగదు. మనం ప్రస్తుతానికి మిస్టరీ ప్రోగ్రామ్ లో ఉన్నాము, ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ లో లేము. సంఘము ఎత్తబడిన తర్వాత మళ్ళా ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ అని రెజ్యూమ్ అవుతుంది. అప్పుడు చెప్పబడినటువంటి ప్రవచనాలు ఆ టైం టేబుల్లో ప్రొఫెటిక్ టైం టేబుల్లో చోటు చేస్తుంది. ఈ సంగతి చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, కృపాకాలంలో ప్రవచనం నెరవేర్చబడదని చెప్తున్నారు కదా, మళ్ళీ పేతురు ప్రసంగం చేశాడు కదా. పేతురు కూడా మరి 52వ అధ్యాయంలో ఉన్న ఆత్మ కుమ్మరింపు యొక్క ప్రవచనం గురించి చెప్పాడు కదా. పెంతెకోస్తు దినం పేతురు ఏం చేశాడు? 52వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మ కుమ్మరింపు గురించి మాట్లాడాడు. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు అప్పటికి ఆత్మ కుమ్మరించబడింది కదా. సో ఆత్మ ఎందుకు కుమ్మరించబడింది? సో పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది దానియేలు ఒక 70 వారానికి సంబంధించినది. రిపీట్ చేస్తున్నా, ఆత్మ కుమ్మరింపు అనేది జరిగింది కదా, అది దానియేలు ఒక 70 వారానికి సంబంధించినది. సో కాబట్టి దానియేలు ఒక 70 వారానికి సంబంధించింది కాబట్టి చోటు చేస్తుంది. అప్పుడు ఇంకా సంఘము ప్రారంభము కాలేదు కదా. సో అక్కడ పేతురు ప్రసంగం చేస్తూ ఆ 50 గ్రంథం అటువంటి ఆ మాటను ఆయన వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద డానియల్ 70th వీక్. మనం ఈ దానియేలు ఒక 70 వారంలోకి అడుగు పెడుతున్నాము, అందుకే దేవుడు ఆత్మను కుమ్మరిస్తున్నాడు అని పేతురు చెప్తున్నాడు. ఓకే, సో కృపాకాలము లేదు, ఎందుకంటే అప్పుడు పేతురుకి కృపాకాలం వచ్చినటువంటి ప్రత్యక్షత పేతురు కూడా తెలియదు. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎటువైపు వెళ్తున్నారు? కృపాకాలం లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేరుగా హెబ్రీ పత్రిక అంటే నేరుగా 70వ వారం మొదలవ్వాలి. 70వ వారం మొదలవుతుంది. ఇప్పుడు ఆ కృపాకాలం లేదు కాబట్టి పౌలు పత్రికలు కూడా లేవు, అందుకే ఆ పత్రికలన్నీ లేపేసి. సో దే ఆర్ హెడింగ్ టువర్డ్స్ ద డానియల్ 70th వీక్.
నా మాట మీకు అర్థమవుతుందా? సో నో ప్రాఫెసీ విల్ బి ఫుల్ఫిల్ ఇన్ ద గ్రేస్. బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా అవి రాజ్య సువార్తకు సంబంధించినవి, ప్రొఫెటిక్ టైం టేబుల్ సంబంధించినది. మనము మిస్టరీ పీరియడ్ లో ఉన్నాము. ఈ కృపాకాలంలో ఏ ప్రవచనము నెరవేర్చబడదు. సంఘము ఉండగా రాజ్య సువార్తకు సంబంధించిన ఏ ప్రవచనము నెరవేర్చబడదు. ఆ ప్రోగ్రామ్ అంతా సస్పెండ్ అయింది. కరెంట్ ప్రోగ్రామ్ ఇస్ గ్రేస్ఫుల్. ఓకే, సో హోల్డ్ ఆన్. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే ఒక కంక్లూజన్ రాలి. ఇంకా చాలా విషయాలు మనము పరిశీలించాలి. అయితే పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు దానియేలు ఒక 70 వారం వైపు వెళ్ళిపోవాలి. మరి దేవుడు ఈ మధ్యలో కృపాకాలం ఎందుకు ప్రవేశపెట్టినట్టు? ఆయన నేరుగా ఆ ప్రొఫెటిక్ క్యాలెండర్ కంటిన్యూ చేయొచ్చు కదా. ఆ ప్రొఫెటిక్ క్యాలెండర్ ని ఎందుకు బ్రేక్ చేసినట్టు? ఎందుకు మధ్యలో కృపా సువార్తను తీసుకొచ్చినట్టు? ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి? ఇది ఇంకాస్త మనం క్లియర్ గా తెలుసుకుందాం. The reason God inserted the dispensation of grace. ఎందుకు దేవుడు ఇక ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతున్నాడంటే, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తండ్రిని త్రోసేశారు. సరే అని కొత్త నిబంధనలో కుమారుని పంపించాడు. ఆ కుమారుని కూడా త్రోసేశారు, సిలువేశారు, చంపేశారు. సో ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మ కుమ్మరింపు జరిగింది. పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు త్రోసేశారు. స్టెఫెన్ రాళ్ళతో కొట్టడం వల్ల ఏమైంది? వాళ్ళు పరిశుద్ధాత్మను వాళ్ళు ఎదిరించారు. సో దే రిజెక్టెడ్ ఫాదర్, దే రిజెక్టెడ్ ద సన్ అండ్ దే రిజెక్టెడ్ ద హోలీ స్పిరిట్. ముగ్గురిని కూడా యూదులు త్రోసేశారు. త్రోసివేయడం ద్వారా ఏం జరిగింది అంటే, అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో వాళ్ళ ప్రోగ్రామ్ ని దేవుడు సస్పెండ్ చేశారు. దట్స్ అ డివైన్ జడ్జ్మెంట్. ఓకే, ప్రభు ముందు చెప్పాడు, నాకు విరోధముగా మీరు పాపం చేస్తే క్షమాపణ ఉందేమో కానీ తండ్రిని మీరు త్రోసేసారు. ఓకే, దేవుడు మీరు క్షమించాడు, అందుకే నన్ను పంపించాడు. నన్ను మీరు త్రోసేస్తున్నారు, నేను కూడా క్షమిస్తున్నాను. ఇదొక కలువసిలో తండ్రి వీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగు కనుక వీరిని క్షమించండి అని నేను ప్రార్థన చేశాను. సో నేను కూడా క్షమించేస్తున్నాను. కానీ బీ కేర్ఫుల్, నా తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఆయన మీరు దూషించారా, ఆయన మీరు త్రోసి వేసారా, మీకు క్షమాపణ ఉండదు, బీ కేర్ఫుల్ అని ప్రభు చాలా ఖండితంగా చెప్పారు. అయినప్పుడు యూదులు పెడతోని పెట్టారు. ఫలితంగా ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. అందుకే వాళ్ళ ప్రోగ్రామ్ సస్పెండ్. యూదులు పడిపోయారు. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించలేకపోయారు. ఆ ప్రోగ్రామ్ అంతా ఆగిపోయింది, యూదులు పడిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అంటే ఒక భయంకరమైనటువంటి తీర్పు. దానిలో ఒక 70 వారం ఇస్ ఎ టెరిబుల్ 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 జడ్జిమెంట్. ఎంత టెరిబుల్ జడ్జిమెంట్ అంటే, రక్తం అంట 200 మైళ్ళు ప్రవహిస్తుందండి. ఆ తీర్పు కాలంలో రక్తము 200 మైళ్ళు ప్రవహిస్తుంది. మీరు ప్రకటన 14వ అధ్యాయం 20 వచనం చదివితే మీకు అర్థమవుతుంది. రక్తము 200 మైళ్ళు ప్రవహించడం అంటే ఒకసారి ఆలోచించండి. ఏ మేరకు ఘాతుకము జరిగితే, ఏ మేరకు తీర్పు జరిగితే అంతగా ప్రవహిస్తుంది ఒకసారి ఆలోచించు. లోకము పుట్టను మొదలుకొని అంతటి శ్రమ ఎప్పుడు కూడా కలిగి ఉండదు. టెరబుల్ టెరబుల్ డేస్. అయితే అలాంటి చీకటి కాలాల్లో, అలాంటి ఒక తీర్పులో అన్యులు పడిపోకుండా ఉండడానికి అన్యులకు ఒక దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. సో ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ ఇస్ గాడ్స్ magnanimous loving offer to humanity to get saved before the 70th week. 71వ వారం కంటే ముందే అన్యులు రక్షించబడ్డానికి, లేదా ఈ కాలంలో మనుషులందరూ రక్షించబడ్డానికి దేవుడు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైన మహోన్నతమైన గొప్ప కృపావకాశము ఈ కృపాకాలం. అర్థమవుతుందా? సో దేవుడు నిర్ణయించుకున్నాడు, ఓకే నేను ఇప్పుడు మానవాళికి ఇంకొక ఆఫర్ ఇస్తుంది. అది వరకు దేవుడు యూదులు మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆఫర్ ఏంటంటే సర్వ మానవాళికి ఈ గ్రేస్ అందరికీ ఇవ్వబడుతుంది. సో చివరిసారిగా, అంటే నా ఉగ్రతను కుమ్మరించే కట్టి ముందుగా చివరిసారిగా మానవాళంతటికి నేను అవకాశం ఇస్తున్నాను అని దేవుడి కృపాకాలాన్ని ప్రవేశించాడు.
అర్థమైందా? సో ఈ కృపాకాలంలో ఎవరైతే రక్షించబడతారో వారు క్రీస్తు ఒక సంఘంలోకి చేర్చడం. సో సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్, కృప ద్వారా విశ్వాసము, కృప చేత విశ్వాసము ద్వారా రక్షణ. ఈ అవకాశము దాటిందా సంఘం ఎత్తబడుతుంది, ఆ వ్యక్తి విడవబడతాడు. ఆ వ్యక్తి ఇంకా క్రీస్తు శరీరంలో లేకపోతే అతను ఖచ్చితంగా సంఘం ఎత్తబట్లో ఉండడు. కాబట్టి ఇక 70వ వారంలో పడతాడు. అది భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు అందులో పడకూడదని మానవాళ్ళు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు వారిని స్వరక్షకుని అంగీకరించకపోతే ఇదే చక్కని అవకాశం. ఆఫర్ అనేది ఎప్పటికీ ఉండదు, కొంతకాలమే. ఎప్పుడైతే ఆఫర్ అనేది అయిపోతుందో, ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఆఫర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, ఆ తర్వాత మళ్ళా కృప ద్వారా రక్షణ అనేది అసాధ్యము. ఇక్కడ 70 వారాల్లో పడాల్సిందే, ఆ తర్వాత నశించుకోవాల్సిందే. సో కాబట్టి ఈ యొక్క కృపాకాలాన్ని ప్రవేశపెట్టడానికే దేవుడు ఇక ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ ని కాస్త డిలే చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడుకో హెబ్రీ పత్రిక నుంచి ప్రకటనలో ఉన్నటువంటి విషయాలను ఎప్పుడో నెరవేర్చబడాల్సి, ఓల్డ్ టెస్ట్మెంట్ వంటి ప్రవచనాలను ఎప్పుడో నెరవేర్చబడాల్సి. ఎందుకు డిలే అయింది? దేవుడు పర్పస్ఫుల్ గా డిలే చేస్తున్నాడు. ఎందుకు? మన కొరకే, మనలందరూ రక్షించబడ్డారు. సో ద ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ ఇస్ డిలే. వై? బికాస్ ఎందుకంటే దేవుడు ఈ యొక్క గ్రేస్ ప్రోగ్రామ్ ని మధ్యలోకి యాడ్ చేశాడు. యాడ్ చేయబోతున్నటువంటి సంగతి దేవుడు ముందుగా ఎవరికి రివీల్ చేశాడు. ఓకే, ఎలా చెప్పగలుగుతారండి? ఇది ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ కృపాకాలానికి ప్రవచన నెరవేర్పులకు గల సంబంధం ఏదైనా ఉందా అంటే, ఇది ఉండగా ప్రవచనం నెరవేర్చబడదు అని చెప్తున్నారు కదా, దానికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఎస్, కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. పోరాటాడు కదా, సమస్తం పరీక్షించండి, మేలైనది చేపట్టండి అంటే. అలాగే పోరాటాడు కదా, నేను చెప్పు మాటల్ని మీరు వినండి, నేను చెప్పు మాటల్ని గ్రహించండి, కన్సిడర్ మై వర్డ్స్ అని పోరాటాడు. కాబట్టి పౌలుని అడుగుదాం, మరి సంఘకాలంలో ప్రవచనం నెరవేర్చబడదా? సంఘకాలంలో ఎండ్ టైం ప్రాఫెసీస్ నెరవేర్చబడవా? పౌలుని అడిగితే పౌలు చక్కని జవాబిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సైన్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఈ కృపాకాలము ఒక ముగింపు గురించి పౌలు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఆ సూచనలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కడ ఇస్తున్నాడు అంటే 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వాళ్ళని, బెదరకుండా వాళ్ళని, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకుంట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రకు పాప పురుషులు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు. అంటే ఇక్కడ 3 జరగబోయే విషయాల గురించి పౌలు రాసు. మొదటిది భ్రష్టత్వము. ఆ మాట గమనించు. ఇంగ్లీష్ లో ఫాలింగ్ అవే అంటారు, లేదా అపోస్టసీ అంటారు. మొదటి ఇది సంభవిస్తుంది, భ్రష్టత్వం. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏమంటే నాశన పుత్రుడు. ఈ నాశన పుత్రుడు ఎప్పుడు చోటు చేసుకుంటాడు చూడండి. సంఘం ఎత్తబడినాక 7 ఏళ్ల శ్రమకాలం ఉంది కదా, మొదటి 3.5 సంవత్సరాలు నాశన పుత్రుడు వస్తాడు. మొదటి 3.5 సంవత్సరాల తర్వాత వాడే పాప పురుషుడుగా మారతాడు. సేమ్ పర్సన్. మొదటి 3.5 సంవత్సరాలు ఏమో నాశనపుత్రుడుగా ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ 3.5 years కి వాడే పాప పురుషుడుగా మారతాడు. అంత్యక్రీస్తు ఆ విధంగా ఉంటాడు. 7 ఏళ్ల శ్రమలైన తర్వాత, అంటే దానియేలుకు 70వ వారం అయిన తర్వాత, అప్పుడు పౌలున్నట్టుగా అంటే ఆ దినము రాదు. ఎప్పుడు రాదు? ఇదిగో మొదట భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడుగా వాడు రావాలి, వాడే పాప పురుషుడుగా మారాలి. ఇవి జరిగితేనే కానీ ఆ దినము రాదు. ఈరోజు చాలా మంది ఇదిగో ప్రభు వచ్చేస్తుంది, ఇదిగో ప్రభు వచ్చేస్తుంది, ఇదిగో ప్రభు వచ్చేస్తుంది. ఎస్, ప్రభు వస్తున్నాడు సంగతి ఎవరు చెప్పారు? కింగ్డమ్ ప్రోగ్రామ్ వంటి ప్రవక్తలు చెప్పారు, సువార్తలు ఉన్నవాళ్ళు చెప్పారు. కానీ కృపా సువార్తలో యేసయ్య రాకడ గురించి పౌలు చెప్పాడా?
పౌలు తన పత్రికలు ఎక్కడ కూడా యేసయ్య రాకడ ఆ దినము, ఏ దినం గురించి పౌలు మాట్లాడుతున్నాడు అంటే ఈ టాకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్. ఇక్కడ పౌలు మాట్లాడేటువంటి ఆ దినం ఏంటంటే సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఇక్కడ పౌలు ఒక సీక్వెన్స్ చెప్తుంది. సో కాబట్టి సంఘము ఎత్తబడాలి అంటే అది నాశపాత్రుడు కంటే ముందే ఒక కాలం వస్తుంది, కృపాకాలంలోని. ఏంటది? భ్రష్టత్వము సంభవిస్తుంది. భ్రష్టత్వం అంటే ఫాలింగ్ అవే. దీని గురించి మనం చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. మన కృపాకాలంలో ఉంటుండగా నాశనపుత్రుడు రాడు. యాంటీ క్రైస్ట్ ఎవరో కృపాకాలంలో రివీల్ చేయబడదు. ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి. కృపాకాలములో క్రీస్తు విరోధి ఎవరో తెలిసే అవకాశము లేదు. ఎలా చెప్పగలుగుతాము అంటే ఎస్, ఇదే 2వ దశలోనిక 2వ అధ్యాయము కాస్త కింది వచనాలు పరిశీలించండి. ఇప్పుడు 4వ వచనం. ఏది దేవుని అడబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికి అంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. ఎవరు? అంత్యక్రీస్తు. యూదులతో నిబంధన చేసుకుంటాడు, ఆ నిబంధన విరగొట్టేస్తాడు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి తానే దేవుడు అని ఈ క్రీస్తు విరోధి ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటాడు కనుక ఏ విధమైన ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుండండి అంటే ఆలయంలోకి వెళ్ళి తానే దేవుడు అని ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటాడో అప్పుడు యూదులకి కనువిప్పగలరు. ఓహో, మనం ఎవరితో నిబంధన చేసుకున్నాము, ఈయనగా రైట్ వ్యక్తి కాదు, ఇది మనం తప్పైన వ్యక్తితో నిబంధన చేసుకున్నాము. యాంటీక్రైస్ట్ మెల్లిగా ట్రూ కలర్ రివీల్ చేస్తుంది. సో దేవుని ఆలయంలో వాడు కూర్చోవాలి అంటే అది ఎప్పుడు జరుగుతుంది? 7 ఏళ్ల శ్రమల కాలంలో. అప్పుడు సంఘం ఉంటుందా? చాటు గమనించండి. అప్పుడు సంఘం ఉండదు, సంఘం ఎత్తబడుతుంది. ఎలా చెప్పగలుగుతాము? దీనికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఎస్, 5వ వచనాన్ని మీరు బాగా పరిశీలన చేయాలి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని. అంటే అంత్యక్రీస్తు బయలుపరచడానికి సొంత కాలం అనేది ఒకటి ఉందా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఎప్పుడు బయలుపరచబడతాడు? మరి ఇప్పుడు ఎందుకు బయలుపరచాడు? ఎందుకు రివీల్ కావట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆయన అగపడట్లేదు అంటే వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. అంటే అంత్యక్రీస్తు రివీల్ కాకోకుండా ఏదో ఒకటి అడ్డగిస్తా ఉంది. ఎవరో ఆ వ్యక్తిని అడ్డగిస్తున్నాడు, అంత్యక్రీస్తు రివీల్ కాకోకుండా. సో అడ్డగించే వ్యక్తి ఉంటుండగా యాంటీ క్రైస్తు రివీల్ అవ్వడు. అర్థమవుతుందా? అడ్డగించినది ఏదో ఉంది, అందుకే యాంటీ క్రైస్ట్ రివీల్ అవ్వట్లేదు. 6వ వచనం చూడండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగిస్తాడు. అంటే ఈ అడ్డగించేవాడు ఎవరు అంటే కృపాకాలమే. అంటే ఈ పీరియడ్ ని పౌలు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు. సో గ్రేస్ పీరియడ్ అంటే ఒక వ్యక్తి యాంటీ క్రైస్ట్ రివీల్ కాకుండా స్టాప్ చేస్తాం. ఈ గ్రేస్ పీరియడ్ అంటే ఆ వ్యక్తి అంటాడు, హలో మిస్టర్ యాంటీ క్రైస్ట్, నేను ఉండగా నీకు అవకాశం రాదు, ఇవ్వను, కాబట్టి నేను అనుమతించే ప్రసక్తే లేదు. యాంటీ క్రైస్ట్ కూడా గ్రేస్ పీరియడ్ కాదని వాడు మేనిఫెస్ట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే తన సొంత కాలం అందే వాడు బయటపడాలి, సొంత కాలం అందే వాడు రివీల్. ఇప్పుడు చెప్పాలి, అడ్డగించినది ఏది? కృపాకాలం. ఎప్పుడు తీసివేయబడుతుంది? మధ్య నుండి తీసివేయబడుతుంది. ఇది దేవుడు మధ్యలో ప్రవేశపెట్టాడు. ఏది? కృపాకాలం. మొదటి నుంచి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడా? లేదు. సో దేవుని హృదయంలో ఉన్నప్పటికీ మనుషులు ఆశ్చర్యపోయే విధంగా దేవుడి కృపాకాలాన్ని మధ్యలో ప్రవేశపెట్టాడు. ఈ ప్రవేశపెట్టినటువంటి కాలము కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత మధ్యలోంచి అది తీసివేయబడుతుంది, అది కంటిన్యూ కాదు. అదే కింగ్డమ్ ప్రోగ్రామ్ అయితే లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. గ్రేస్ పీరియడ్ అనేది లాస్ట్ వరకు కంటిన్యూ కాదు, మధ్యలోనే తీసివేయబడుతుంది. ఎప్పుడైతే మధ్య నుంచి తీసివేయబడుతుందో అప్పుడు అంత్యక్రీస్తు ఎవరు బయటపడతారు. ఏదో చాలా మంది చేసేటువంటి పని ఏమంటే అంత్యక్రీస్తు ఎవరై ఉంటారు? ఒబామా అంత్యక్రీస్తు అయి ఉంటాడు, పోప్ అంత్యక్రీస్తు అయి ఉంటాడు, ఫలానా వ్యక్తి అంత్యక్రీస్తు అయి ఉంటాడని, బహుశా ఆ వ్యక్తి అంత్యక్రీస్తు అయి ఉంటాడు. మీరు చాలా మంది ప్రిడిక్షన్స్ చేస్తున్నారు. ఈయన అంత్యక్రీస్తు, వాడే అంత్యక్రీస్తు, ఈయన అంత్యక్రీస్తు. బోల్డ్ అని మ్యాగజైన్స్, బోల్డ్ అని ఆర్టికల్స్, బోల్డ్ అని ప్రసంగాలు, వాళ్ళ పేర్లు తీసుకోవడము, వాళ్ళ పేర్లని
డీకోడ్ చేసి, ఒకవేళ అవి లాటిన్ అయితే వాటి నంబర్స్ ఉంటాయి కదా, నంబర్స్ డీకోడ్ చేసి, ఇదిగో చూడండి ఈ వ్యక్తి పేరు డీకోడ్ చేస్తే 666 వచ్చింది, ఆ వ్యక్తి డీకోడ్ చేస్తే ఇదిగో 666 వచ్చింది అని ఇలాగ డీకోడ్ చేస్తూ ఈయనే అంత్యక్రీస్తు అని ప్రిడిక్ట్ చేస్తుంటారు. వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏమంటే, కృపాకాలము ఉన్నంత వరకు క్రీస్తు విరోధి బయట పడే అవకాశమే లేదు. మరి ఏ విధంగా వీళ్ళు క్రీస్తు విరోధిని వీళ్ళు గుర్తుపట్టగలుగుతున్నారు? అంటాడు ఛాన్సే లేదు, గుర్తుపట్టే ఛాన్సే లేదు. వాడు బయలుపరచబడితే కదా. అడ్డగిస్తా ఉంది, కృపాకాలం అడ్డగిస్తా ఉంది, వాడు బయటకు వచ్చే ఛాన్సే లేదు. మరి వీళ్ళు ఏ దాన్ని బట్టి వాళ్ళు ఇదిగో ఈయన అంత్యక్రీస్తుని ఇలాగా వీళ్ళు గెస్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించారు. వీళ్ళు ఎవరికి కూడా పౌలు పథకాలు అర్థం కావట్లేదు. అంత్యక్రీస్తు పలానా చోటు నుంచి వస్తాడు, పలానా వ్యక్తి వస్తాడు, ఇదిగో ఇట్లా వచ్చేసాడు, ఇదిగో ఆల్రెడీ ఉన్నాడు, ఇదిగో ఇది ఉన్నాడు. ఏదన్నా ఈవెంట్ జరగని ఇదిగో ఇది అంత్యక్రీస్తు, ఇదిగో క్రీస్తు విరోధులు ఆల్రెడీగా ఉన్నాడు, అంత్యక్రీస్తు ఆల్రెడీగా బయలుదేరాడు, అంత్యక్రీస్తు మీ మధ్యలో ఉన్నాడు. ఎవరు చెప్పరన్నమాట. అంటే మొదటి వ్యవహారంలోనూ అక్కడక్కడ అంత ఉంది కదండి. అంటే ఎస్, అప్పుడు ప్రోగ్రామ్ అటువైపు వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఇక వచ్చేసారు అన్నట్టుగానే ప్రవచించారు. కానీ సడన్ గా ఏమైపోయింది, ఆ ప్రోగ్రామ్ సస్పెండ్ అయింది, మొదలు అయిపోయింది ప్రోగ్రామ్. అది ఈ గ్రేస్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. కింగ్డమ్ ప్రోగ్రామ్ రెజ్యూమ్ అయినప్పుడే యాంటీ క్రైస్ట్ రివీల్ అవుతాడు. నా పాయింట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైనా వచ్చి మరి సంఘము ఎత్తబడుతుంది, శ్రమలో ఉండదు, ఎత్తబడుతుంది అని ఎలా చెప్పగలుగుతారు అంటే, ఇదిగో ఈ స్క్రిప్చర్స్ అన్ని వాళ్ళ ముందు పెట్టారు. ఇంకొంతమంది అయితే ఇదిగో అంత్యక్రీస్తు వచ్చేస్తున్నాడు, ముద్ర వేయించుకున్నావా చాలా జాగ్రత్త, ఆ ముద్ర వేయించుకోకూడదు, ముద్ర వేయించుకుంటే నీకు రేషన్ ఉండదు, ముద్ర వేసుకోకుంటే నీకు ఎలాంటిది ఉండదు, అంత శ్రమ ఉంటుందని విశ్వాసం భయపెట్టేస్తుంది. అంత్యక్రీస్తుకి వాడేసిన ముద్రకి క్రీస్తు సంఘానికి ఏంటి సంబంధం? అడ్డగిస్తుంది, కృపాకాలం అడ్డగిస్తా ఉంది. వాడు బయటికి రాలేడు, బయటికి రాలేకపోతే నీకు ముద్ర ఎట్లేస్తాడు చెప్పండి. అర్థమైతే? సో ఈ అంత్యకాలపు బోధ చేసేటువంటి ప్రసంగికులందరూ కూడా ఇక్కడే పప్పులో కాలేస్తుంది. సో లేఖనాన్ని కరెక్ట్ గా విభజిస్తేనే చాలా విషయాలు మనకి అర్థం. చెప్పాలి, కృపాకాలంలో అంత్యక్రీస్తు బయలుపరచబడతాడా? ఆన్సర్ ఇస్తుంది. కృపాకాలంలో 666 ముద్ర బయటకు వస్తుందా? ఆన్సర్ ఇస్తున్నాం. శ్రమల కాలంలో మనం ఉంటామా? ఆన్సర్ ఇస్తున్నాం. కృపాకాలంలో బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేర్చబడతాయా అంటే ఆన్సర్ ఇస్తున్నాం. అసలు ఆ కాలం గురించి వాళ్ళు తెలిస్తేగా. ఇరిమియా చెప్పాడా ఇదిగో పలాంటి కాలం వస్తుంది, కృపాకాలంలో ఇలా జరుగుతుంది? ఇరిమియా చెప్పాడా? హెజ్కేల్ చెప్పాడా? దానియేలు చెప్పాడా? వాళ్ళు ఎవరికి కూడా ఆ కాలం గురించి తెలియనప్పుడు ఈ కాలంలో వారు చెప్పిన ప్రవచనాలు ఎలా నెరవేర్చబడతాయి? ఒక చిన్న లాజిక్ పట్టుకుంటే క్లారిటీ వస్తుంది. పౌలు కూడా అంటాడు, అట్టగించినది ఉంది, అది తొలగించమని. ఓకే, నేర్చుకుంటారా? హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఒకవేళ అట్ వన్ గ్లాస్ మీకు ఇది అర్థం కాకపోయినా ఈ వీడియోని మళ్ళీ ప్లే చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని విషయాలు మరలా వింటేనే కానీ అది పూర్తిగా అవగాహన రాదు. ఇది తెలుసుకోవడం మీకు ఇంపార్టెంట్. లేకపోతే ప్రతి ఒక్క సేవకుడు వస్తాడు, ఇదిగో మనము రాకడ వచ్చేసింది, ఇదిగో సూచనలు, ఇదిగో ఎరనిపోయి, అదిగో ఆలయం, అదిగో ఇది, అదిగో ఇది, ఇదిగో ఇది అని ఓ ప్రవచనాలు తీసుకొచ్చి ఈ నెరవేర్పు కాలంలో ఉన్నాము అని చెప్తుంది. సో అందుకే మనం చాలా జాగ్రత్త. ఓకే, రైట్. అయితే కృపాకాలము అనేది చాలా మంది అంటారు అంత్య దినాల్లో దేవుడు ఒక రివైవల్ తీసుకురాబోతుంది. దేవుడు తన సంఘాన్ని తీసుకెళ్లేకంటే ముందుగా అంత్య దినాల్లో దేవుడు గొప్ప రివైవల్, గొప్ప ఉద్యమం, సంఘాలు, వ్యక్తులు, దేశాలు, ప్రపంచాలు గొప్ప ఉద్యమం రగులుకుంటుంది అని చాలా మంది బోధ చేస్తారు. మీరు కూడా వినే ఉంటారు. ఓకే, సో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు, చాలా చోట రివైవల్ మండుకుంటుంది. ఎక్కడ చూసినా రివైవల్ పీపుల్ అలాగా పట్టబడుతుంటారు, అలాగా ఏడ్చుకుంటూ ప్రభు కాడకు వచ్చేస్తారు. ప్రభువా నాకు మీరే కావాలి అని ఆ విధంగా వాళ్ళే పరిగెత్తుకుంటూ యేసు వద్దకు వస్తారు. ఆ విధమైనటువంటి ఉద్యమాన్ని దేవుడు తీసుకురాబోతున్నారు అని చాలా మంది ఇలాగా ప్రసంగం చేస్తారు. మీరు కూడా వినే ఉంటారు. ముఖ్యంగా సువార్త సభలు కూడా ఉజ్జీవ సభలు అని పెడతాం.
ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏం నమ్ముతారంటే ఎన్ టైంలో దేవుడు రివైవల్ ని పంపిస్తున్నాడు. ఆ రివైవల్ కొరకు ప్రార్థన చేస్తారు. చాలా మంది భక్తులకు అదే ప్రార్థన, ప్రభువా రివైవల్ పంపించండి అయ్యా, రివైవల్ పంపించండి అయ్యా, నువ్వు చెప్పావు కదా రివైవల్ అని. ఆ రివైవల్ మాకు కావాలి, మా పట్టణానికి, మా దేశానికి, మా రాష్ట్రానికి కావాలి అని ప్రార్థన చేస్తారు. క్వశ్చన్ చేస్తారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించు. అంత్య దినాల్లో దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తానని దేవుడు చెప్పాడు. చెప్పి ఉంటే ఒకసారి ఆ స్క్రిప్చర్ ని కింద కామెంట్ బాక్స్ లో ఎండ్ టైమ్ సైన్స్ గురించి పౌలు రాస్తూ ఉన్నప్పుడు పౌలు ఎక్కడైనా సరే రివైవల్ వస్తుంది అని చెప్పాడా, లేదా అపోస్టసీ వస్తుందని చెప్పాడా? అంత్య దినాల్లో వచ్చేది ఉజ్జీవం కాదు, భ్రష్టత్వము. చదగే మాట పౌలు ఏ హింట్ ఇస్తున్నాడు? ఆయన చూడండి, పౌలు పత్రిక రాస్తున్నప్పుడు తన పత్రికల్లో ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఏంటివంటే రెండవ రాకడకు సంబంధించిన సూచనలు కాదు. ఒకే ఒక హింట్ ఇస్తున్నాడు, భ్రష్టత్వము. ఆ హింట్ ఇస్తున్నాడు. సో అది సంభవించిన తర్వాత ఇంకా సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ. అందుకే ఆ సీక్వెన్స్ కొరకు పౌలు ఆ తెస్సలోనిక పత్రికలు రాస్తాడు. మొదట భ్రష్టత్వం రాస్తాడు, ఆ తర్వాత నాశనపుత్రుడు రాస్తాడు, ఆ తర్వాత పాప పురుషుడు రాస్తాడు. సో నాశనపుత్రుడు పాప పురుషుడు కంటే ముందు ఏం రావాలి? భ్రష్టత్వం. సో పౌలు ఏమంటాడంటే అది సంభవిస్తుంది. ఫాలింగ్ అవే అంటే చాలా మంది పడిపోతారు. ఫాలింగ్ అవే అంటే ఏంటి అంటే కృపాకాలంలో పౌలు ఏమన్నాడంటే కృపాకాలంలో రక్షించబడిన వారు సైతము కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. ఓకే, అంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళ రక్షణ కోల్పోతారా అంటే దాన్ని కూడా మనం తర్వాత కవర్ చేస్తాం. ప్లస్ ప్లీజ్ అండర్స్టాండ్, పౌలు ఏమంటాడంటే మొదట భ్రష్టత్వము సంభవించి అంటున్నాడు. రివైవల్ వస్తుంది అంటున్నాడా, భ్రష్టత్వం సంభవిస్తుంది అంటున్నాడా? భ్రష్టత్వము సంభవిస్తుంది. అంటే అనేకులు తమ భక్తిలో చల్లారిపోతారు, అనేకులు మార్గము తప్పి ఏమండి పిచ్చి పిచ్చి బోధల వైపు పరిగెడతారు, అనేకులు దేవుని పట్ల ఫైర్ని కోల్పోతారు. అంత భ్రష్టత్వం వస్తుంది. దీని గురించే పౌలు మొదటి తిమోతి 4వ అధ్యాయంలో రాస్తుంది. అయితే కడవరి దినములలో, కడవరి దినములు అంటే ఏ కడవరి దినాలు అంటే ప్రొఫెటిక్ టైం టేబుల్లో రాజ్య సువార్తకు సంబంధించిన కడవరి దినాల కాదు. ఇక్కడ పౌలు కడవరి దినం అంటున్నాడంటే దేనికి అంటే ఎండ్ ఆఫ్ ద గ్రేస్ పీరియడ్, నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అర్థమైందా? అంత్య దినాల గురించి దినాల గురించి పౌలు చెప్పట్లేదు. దేనికి కడవరి దినాలు అంటే సంఘము ఎత్తబడేటువంటి కడవరి దినాలు. అవి ఎలా ఉంటాయంటే అందరూ అబద్ధకుల వేషధారణ వలె మోసపురుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. ఎలాంటి బోధ అంట? దయ్యముల బోధ. కృప ద్వారా రక్షణ పొందినటువంటి ఆ విశ్వాసి ఇక దేవులో ఆ కృపటువంటి అనుభవంలో కొనసాగుకోకుండా పిచ్చాపాటి బోధన వైపు పరిగెడుతుంది. ఎవరు ఏమి చెప్పినా బోధ నమ్మేస్తాం. మోసపుచ్చు ఆత్మలందు లక్ష్యం పెట్టంగా వాడు ఏమి చెప్పినా నమ్మేస్తుంది. అది మోసము, అబద్ధము, దగ, కుట్ర, ఎవరి దాంట్లో స్వార్థం ఉంటుంది. అది ఏది కూడా యోచించాడు. గుడ్డిగా వారు చెప్పేటువంటి బోధ నమ్మేస్తుంది. అవి ఏంటంటే దయ్యముల బోధ. దయ్యములు అంటే ఇక్కడ దయ్యముల బోధ అంటే పౌరు ఉద్దేశము కన్న పిశాచ, మోహిని పిశాచ, అది ఏ పిశాచి, ఎట్టుంటుంది ఆ పిశాచ గురించి కాదు. దయ్యముల బోధ అంటే ఏంటంటే రైట్లీ డివైడింగ్ కాని బోధ అంతా కూడా దయ్యాల బోధని. అందుకే పౌలు అంటాడు కదా, ఏమని ఈ సువార్త కాకుండా మరొక సువార్త దేవదూత వచ్చి చెప్పినా కూడా శపించబడును గాక అని పౌలు అంటాడు. నా సువార్తను చెరపగోరి చాలా మంది బయలుదేరుతున్నారని పౌలు అంటాడు. ఏ సువార్త అయితే పౌలు వేస్తున్నాడు, ఏ యొక్క బోధ అయితే పౌలు ఇస్తున్నాడు, ఈ కృపాకాలానికి సంబంధించినటువంటి ప్రత్యక్షతని పౌలు ద్వారా దేవుడు అనుగ్రహిస్తే ఆ పౌలు పత్రికలు, ఆ పౌలు బోధలన్నీ అట్లా పక్కన పెట్టేసి ఎవడు ఏ శోధ చెప్తే ఆ శోధ వైపు వెళ్ళిపోయి ఏమండి గంగిరెద్దు తల ఊదినట్టుగా ఆ బోధంతా వినేసి దానిలో తల లక్ష్యం ఉంచి దయ్యంలో బోధ లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని చెప్పాలి. భ్రష్టత్వం అంటే ఏంటి? 2వ దశకు 2వ అధ్యాయం వంటి భ్రష్టత్వం ఏంటి అంటే విశ్వాస భ్రష్టత్వము. అనేకులు విశ్వాసం నుంచి కూడా తొలగిపోతారు. అంటే ఎండ్ టైంలో ఎంత భయంకరమైన దినాలు ఉంటాయంటే
అంతరకు విశ్వాసంలో ఉన్నవాడు కూడా విశ్వాసంలోంచి తొలగిపోయేటువంటి దినాలు వచ్చేస్తాయి. రివైవల్ గురించి పౌలు చెప్తున్నాడా? లేదండి. చాలా 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 చేంజెస్ వస్తాయి. సంఘాలు నిండిపోతాయి, పరిచయాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి, అటెండెన్స్ తగ్గిపోతుంది, విశ్వాసం మెల్లిమెల్లిగా దిగజారిపోతుంది, ప్రార్థన కూటాలకి జనాల సంఖ్య మెల్లిమెల్లిగా తగ్గుతా ఉంటుంది. ఒకవేళ మందిరానికి వెళ్ళినా కూడా భక్తి, ఒకప్పుడు ఆ భక్తి లేదు, మెల్లిగా భక్తి చల్లారిపోయింది. దీస్ ఆర్ ద సైన్స్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద గ్రేస్. అర్థమవుతున్నారు? ఆపత్తికులు వాతవేమన మనసాక్షి గల వారి వివాహమును నిషేధించు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు, సత్య విషయమై అనుభవం గల విశ్వాసులు ఏమండి అంటే వారు కూడా మోసగించారు. అన్ని తెలిసిన వాళ్ళు కూడా మోసగించారు. కృదాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినటం మానవులని చెప్పొచ్చు. పౌలు ఏమంటాడు? దేవుడు థ్యాంక్స్ చెప్పి తీసుకుంటే అన్ని పవిత్రమైన పౌలు చెప్తుంది. లేదండి ఇది చేయకూడదు, ఇది తినకూడదు, మ్యారేజ్ చేసుకోకూడదు, ఇది చేసుకోకూడదు, తిక్క తిక్క బోర్లన్నీ తీసుకొచ్చి సత్య విషయమై అనుభవ జ్ఞానం గల వారు సైతం కూడా మోసగించబడతారంటే ఏ మేరకు భ్రష్టత్వం సంభవిస్తుందో మీరు ఒకసారి ఆలోచించు. ఆ దినాలు మనం చూస్తున్నాం, ఈ దినాలు ఆ డేస్లో మనం ఉన్నాం. మనము ఏమండి సువార్తలో చెప్పేటువంటి అంత్య దినాల్లో లేము, కృపాకాలము యొక్క అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఇప్పుడంతా కూడా భ్రష్టత్వం అనేది ఆల్రెడీగా చూస్తూనే ఉన్నాం. సత్యబోధ వినే ఓపిక ఎవరికి లేదు. హితబోధ కోరుకునేటువంటి వ్యక్తులు ఈ మధ్య కనిపించట్లేదు. లేఖన పరిశోధన చేసే వాళ్ళు కనిపించట్లేదు. తల మీద చేయబెట్టి ఏదో చెప్పేసి సోలు చెప్పేవాళ్ళు కాదు, ఏదో అద్భుతాలు చేసేవాళ్ళు కాదు, ఏదో ఆశించి ఏదో జరగాలి. దే ఆర్ లివింగ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ సో కాల్డ్ ఎక్స్పీరియన్సెస్. ఆ చెప్పేటువంటి బోధ కరెక్ట్ బోధ కాదో కూడా ఏమీ కూడా పరిశీలించే. అందుకే బాగుంటాడు దయ్యముల బోధ, కేర్ఫుల్ గా ఉండాలి. సో అంత్యకాలంలో దేవుడు పంపేది రివైవల్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద రివైవల్, ఇట్స్ అబౌట్ ద అపోస్టసీ. అవకాశం కూడా ఉంచబడింది. రివైవల్ భ్రష్టత్వం. రివైవల్ అని ఎవరో చెప్తున్నారో వాళ్ళు చెప్పేటువంటి మాటకి బేస్ లేదు. పౌలు పత్రికలు అర్థం కావట్లేదు. అందుకే ఆశ్చర్యపోకండి, చాలా మంది విశ్వాసం చల్లారబోయినప్పుడు మన ఇంటి వారు సైతము, మన సంఘ సైతము కూడా ఆ మొదట ఉన్నటువంటి అనుభవంలో చల్లారిపోయినప్పుడు, మెల్లిగా దిగజారుతున్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఇలా తయారైపోతారు, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ట్రై చేస్తున్నా, ఎందుకు ఇంతగా లోకస్తులుగా మారిపోతున్నారు, ఎందుకు సంఘాలు మానేస్తున్నారు, ఎందుకు ప్రార్థనలు మానేస్తున్నారు, ఎందుకు దేవుని భయభక్తులు మానుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు ఇంత ఇట్లా మారిపోయారు. పాసగారం అదులుతా ఉన్నాడు చర్చలో, రే మారు 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 అని చెప్తా ఉన్నా కూడా వాళ్ళకి ఉలుకుండదు పలుకుండదు. మరి ప్రార్థన చేయట్లేదు అంటే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎంత ప్రార్థన చేసినా కూడా ఇంకా చల్లారబోయేటువంటి పరిస్థితులకే సంఘం వెళ్తుంది. ఫైర్ అనేది కనిపించట్లేదు, అంటే ఆ వేడి కనిపించట్లేదు. వై? ఎందుకంటే పౌలు ముందు చెప్పాడు భ్రష్టత్వం. కేర్ఫుల్. అంటే ఇంతవరకు మనం విన్న బోధ ఒకటి, ఇప్పుడు పౌలు చెప్పేటువంటి మాట విన్నప్పుడు ఎంత తేడా చూడండి, తేడా ఉంటుంది. ఇంకా పౌలు రాస్తుంది 2 తిమోతి 3వ అధ్యాయం, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ అంత్య దినాలు కృపాకాలం యొక్క అంత్య దినాలు. చాలా మంది ఏమనుకుంటారంటే పౌలు కూడా అంత్య దినాల గురించి రాశాడు కదండి, కాబట్టి మిగతా అపోస్తులు కూడా అంత్య దినాల గురించి రాశాడు కదండి, కానీ అపోస్తులు మీరే వేరు చేసి చెప్తున్నారు, ఆ అపోస్తులు అందరూ కూడా ఒకటే అని చాలా మంది అనుకుంటారు. ఎస్, వాళ్ళు అంత్య దినాల గురించి రాస్తారు, పౌలు అంత్య దినాల గురించి రాస్తారు. వాళ్ళు రాసినటువంటి అంత్య దినాలు వేరు, పౌలు రాసుకున్నటువంటి అంత్య దినాలు వేరు. ఈస్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ది గ్రేస్. ఆ కాలము ఎలా ఉంటుందంటే చూడండి, ఎలాగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము. దేవుని కంటే మాకు సుఖం అంటే సుఖంగా ఉన్నందుకు మేము భక్తి చేస్తాం. సుఖమా దేవుడా అంటే మాకు సుఖమే కావాలి. ఏసీ లేదా మేము చర్చికురాం, ఫ్యాన్ లేదా మేము చర్చికురాం, గంట సేపు ఎక్కువ వారాలన్నా మేము చర్చికురాం. సుఖం కావాలి. సుఖం అనేది డిస్టర్బ్ అయితే ఇక దేవుడు కూడా పక్కన పెట్టడానికి రెడీ.
పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరు. ఎంత దౌర్భాగ్య స్థాయికి దిగజారిపోతారు. పైకి భక్తిగా ఉంటుంది. ఎస్ వీఆర్ క్రిస్టియన్, వీఆర్ రిలీజియస్, వీఆర్ నైస్, వీఆర్ స్పిరిచువల్, అవుట్వర్డ్ అపీరెన్స్ ఉంటుంది. బట్ లోపల ఏంటంటే ఆ శక్తిని ఏ మాత్రం కూడా ఆశ్రయించు అంటాడు. అటు వారికి నువ్వు విముఖుడవై ఉంది. పాప భరితులై నానా విధములైన దురాశల వల్ల నడిపింపబడి, ఆత్మచేత నడిపింపుగా దురాశల చేత నడిపించున్నాను. ఎల్లప్పుడూ ఆ నేర్చుకొనుచున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల ఒక ఇళ్లలోంచి వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరి నుంచి బీ కేర్ఫుల్. సో ఇక్కడ పౌలు కూడా ఎండ్ ఆఫ్ ద గ్రేస్ పీరియడ్ గురించి సూచనలు కూడా ఇచ్చాడు. ఇవన్నీ జరుగుతున్నాయంటే కృపాకాలము సంపూర్ణం అవడానికి సిద్ధంగా ఉంది అని. సో కాబట్టి మనము ఈ యొక్క కాలపు ఒక సూచనలు మనము ఈ కాలానికి సంబంధించిందని ఇలా అర్థం చేసుకోవాలి. ఏ కాల సంబంధించిన సూచనలేమో లోక అంతానికి సంబంధించిన సూచనలుగా తీసుకుంటాం. లోక అంతానికి సంబంధించినటువంటి ఒక విషయాలు తీసుకొచ్చి కృపాకాలానికి అప్లై చేస్తాం. అక్కడే చాలా మంది కన్ఫ్యూజన్. ఓకే, రైట్. ఇంకొంచెం ముందు అయితే పౌలు అన్నాడు కదా, అనేకులు భ్రష్టులు అవుతారు అన్నారు కదా. అంటే దయ్యంలో బోధేందు లక్ష్యం ఉంచి తప్పుడు బోధల వైపు వెళ్ళిపోయి విశ్వాసంతో తొలగిపోతారన్నంతగా వస్తుంది కదా. అలాంటి వాళ్ళు రక్షణ కోల్పోతారా అంటే ఆల్రెడీగా మనం నేర్చుకున్నాం. ఎటర్నల్ సాల్వేషన్, రక్షణ అది నిత్యమైన భద్రత. ఓకే, ఒకసారి రక్షించబడితే తను కోల్పోయే అవకాశము లేదు అని పౌలు చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే అది మనుషుల క్రియలు బట్టి ఇచ్చింది కాదు. దేవుడు దాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని దేవుడు వెనక్కి తీసుకోడు. అర్థమవుతుంది. ఆల్రెడీగా మనం ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు చెప్తే మనల్ని ఎంత ఎక్కువైపోయింది. అయితే ఆ భ్రష్టత్వంలో వాళ్ళు అంటే దయ్యముల బోధ మీద నమ్మకం ఉంచి తొలగిపోతారు. అంటే కృపాగలు రక్షించబడిన వ్యక్తి వేరే బోధల వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఆన్సర్ ఇస్ yes. రైట్లీ డివైడింగ్ చేయకుండా నాన్ సెన్స్ బోధల వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఆన్సర్ ఇస్ yes. విశ్వాసం తొలగిపోయే అవకాశం ఉన్నాయా? ఆన్సర్ ఇస్ yes. సత్యాన్ని విసర్జించే అవకాశం ఉందా? ఎస్. దేనికంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉందా? ఎస్. అంటే ఎంతగా దిగజారిపోయినా స్టిల్ దే నాట్ లూజ్ దేర్ సాల్వేషన్. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉంది. ఆయన తన స్వభావన విరోధంగా ఏమి చేయలేదు. సో నువ్వు నమ్మిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు? నీ పాపలు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని పాపలు కడిగేస్తాడు. ఆయన తన రక్తము ద్వారా నేను నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. నమ్మిన వెంటనే నిన్ను క్రీస్తులో దాచిపెట్టాడు. నువ్వు దేవుని యందు దాచిపడ్డావు. నీ జీవము ఆయనలో దాచిపడింది. అంత మాత్రమైనా నేను ఆత్మ అటువంటి సంచకరువు పరిశుద్ధాత్మతో నిన్ను స్టీల్ చేశాడు. విమోచన వరకు నువ్వు ముద్రించబడ్డావు. ద మూమెంట్ యు బిలీవ్, ఇది ఎప్పుడో జరిగే కార్యం కాదు. ద మూమెంట్ నమ్మిన పెట్ట టక్క 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 స్పిరిట్ లెవెల్లో వెంటనే జరిగిపోతుంది. సీల్ చేయబడ్డావు. ఉగ్రత పాలవుటకు నువ్వు నియమించబడలేదని పౌలు అంటాడు. అంటే ఎటర్నల్ సాల్వేషన్ ఇచ్చినటువంటి ఆ దేవుడు తెలియదా ఆ తర్వాత నువ్వు పడిపోతావని, దారి తప్పుతావని, వైఫల్యాలను చెందుతావని? హి నోస్. అందుకే దేవుడు రక్షణ నీ నమ్మకత్వం మీద కట్టలేదు, తన నమ్మకత్వం మీద ఇస్తుంది. వివాహము జరిగిన తర్వాత మన భాగస్వామి ఒకవేళ అపనమ్మకంగా లేకపోయినా అందం కొరకు ఎలాగైతే ఒక భాగస్వామి ప్రాకులాడతాడు, ఓటస్ములకు చూడండి. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆ విధంగా చెడిపి భ్రష్టులైన దేవుడు వారి వెంట పరిగెత్తి వాళ్ళని కట్టుతూ వాళ్ళని నచ్చచెప్తూ మనం తోసేసాడా? నో. అది దేవుని యొక్క నమ్మకత్వం. రక్షణ కూడా దేవుడు అదే ఇస్తున్నాడు. అందుకే దేవుడు నీ క్రియలు బట్టి దేవుడు నిలబెట్టలేదు. నీ క్రియలు బట్టి దేవుడు నువ్వు తప్పు చేస్తావా? ఎస్, రూల్డ్ అవుట్. దేవుడు నీ ముద్ర పీకేసి నువ్వు క్రీస్తులో దాచబడ్డావు కదా, క్రీస్తులోంచి నేను మన బయటికి తీసి నీకు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ముద్రను తీసేసి నీకు ఉచితముగా నీతి మంత్రులను చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు నీకు ఉచితంగా ఈయన అబ్బాయి నువ్వు క్రియలు చేయాలని ఆ నీతి గల స్థితిని తీసేసి నీ పరిశుద్ధ స్థితిని తీసేసి ఏమండి
ఇవన్నీ దేవుడు చేస్తాడా? తీసేసిన తర్వాత మళ్ళా నువ్వు మానవాసి పొందిన తర్వాత మళ్ళా దేవునికి ముద్రేసి మళ్ళా నేను క్రీస్తులో పెట్టి ఇవన్నీ దేవుడు 10 సార్లు చేస్తారనుకుంటున్నారా? రక్షణ దేవుడు నీ క్రియలు బట్టి ఇవ్వలేదు, ఆయన క్రియలు బట్టి ఇస్తాడు. ఆయన నమ్మకత్వంను బట్టి. అందుకే ఈజ్ ఫెయిత్ఫుల్. రక్షించబడిన తర్వాత దో యు ఆర్ అన్ఫెయిత్ఫుల్, హీ ఈజ్ ఫెయిత్. ఒక భాగస్వామి బంధములో నమ్మకంగా ఏ విధంగా అయితే అంటే తోటి భాగస్వామి ఏమంటే ఫెయిత్ఫుల్ గా లేకపోయినా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫెయిత్ఫుల్ గా లేకపోయినా, ఈక స్పౌస్ ఎంత నమ్మకంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారో, బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ అన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్తారో, సేమ్ విత్ గాడ్. సో ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు దయ్యంలో బోధపడి పిచ్చాపాటి బోధలు నమ్మినప్పుడు కూడా స్టిల్ దే విల్ నాట్ లూజ్ దర్ సాల్వేషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తాం, ఎంత గొప్ప దేవుడు. తప్పిపోయిన కుమారుడు పంది పొట్టు తిని ఏమండి పన్నులతో కలిసి పడుకొని ఏమండి ఆస్తంతా పాడు చేసి తిరిగి వచ్చిన తండ్రి అయిన దేవుడు అంటే ఆ తండ్రి కుమారుడు చూసి నా కుమారుడు తప్పిపోయి దొరికిను అని చెప్పాడే గాని ఈ పలికిమలవాడు పారిపోయాడు మళ్ళా వచ్చాడు అన్నాడు. కుమారుడనే సంబోధించి అంటే ఆ కుమారుడు తప్పిపోయినా ఏం కోల్పోయాడు? సంబంధాన్ని కోల్పోయాడా? సహవాసాన్ని కోల్పోయాడు అంటే సహవాసాన్ని కోల్పోయాడు. కానీ కుమారుడే కదా. దేవుడు గ్రేస్ ఎంత గొప్పదో దేవుడు ఆ ఉపమానం ద్వారా దేవుడు రివీల్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా అంతే అండి. ఎస్, దేవుని మహాకృప ఏంటంటే రక్షించుకున్న వాళ్ళు కూడా దేవుడు వాళ్ళ రక్షణ పోగొట్టుకోరు. ఎందుకంటే వీళ్ళు నమ్మదగిన వారంగా కానప్పటికీ దేవుడు నమ్మదగిన. సో వాళ్ళ కొరకు ఆయన చేసిన క్రియను బట్టి వీళ్ళు హెవెన్కి అయితే వెళ్తారు అన్న డౌట్ లేదు. కానీ హెవెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వేనా పొందుకోవాలంటే అక్కడ నీ క్రియలు కావాలి. హెవెన్కి వెళ్ళడానికి నీ క్రియలతో సంబంధం లేదు. హెవెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు జీతము, బహుమానము, కిరీటాలు, మహిమలు పొందాలంటే అక్కడ నీకు క్రియలు. అప్పుడు నీ క్రియలు పరిగణలోకి తీసుకోబడతాయి. అక్కడ నీ పని నిలబడిందా నీకు జీతం ఉంటుంది, లేదా అంటే అగ్నిలోంచి తప్పించబడక నువ్వు తప్పించు. అర్థమవుతుందా? సో అందుకే మన పరుగు పందం ఏంటి? హెవెన్ చేరుకోవాలా, కష్టపడాలా, భయభక్తిగా ఉండాలా, ప్రయాసపడాలా. వి మే లూజ్ సాల్వేషన్. ఇది కాదండి. హెవెన్ ఇస్ గ్యారంటీ, అందులో అనుమానం లేదు. మన ఫోకస్ ఏంటి? హెవెన్ లో నా ర్యాంక్ ఏ విధంగా ఉండాలి, నా మహిమ, క్రౌన్స్, బహుమానము ఏ విధంగా పొందుకోవాలి. నీ ఫోకస్ నీ పరుగు పందం దాని మీద ఉండాలి. అర్థమవుతుందా? చాలా మంది హెవెన్ టార్గెట్ గా పెట్టుకుంటారు. హెవెన్ టార్గెట్ ఏంటండి? ఆ దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. బికాస్ యూ బిలీవ్, దేవుడు బై గ్రేస్ హెవెన్ గ్యారంటీ అని చెప్పాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి బహుమానం. లిజన్ వెరీ కేర్ఫుల్. ఇక్కడికి ఒక మాట చెప్పండి ఇవ్వండి బిఫోర్ ఐ క్లోజ్. సంఘము ఎత్తబడినప్పుడు అందరూ ఎత్తబడతారు సమానంగా. ఎవరు ఎలాంటి వారైనా సమానంగానే ఎత్తబడతారు. కానీ ఎత్తబడిన తర్వాత పరలోకంలో బహుమానాలు, స్థాయిలు మాత్రం అందరూ ఒకే స్థాయిలో ఉండరు. అందరికీ వివిధ మహిమలు ఇవ్వబడతాయి, వివిధ బహుమానాలు ఇవ్వబడతాయి, వివిధ ర్యాంకింగ్స్ ఇవ్వబడతాయి. ఎవరు అంటాడు? పక్షి మహిమ వేరు, జంతు మహిమ వేరు, ఒక నక్షత్రం మహిమ వేరు, ఇంకొక నక్షత్రం మహిమ. అక్కడ మహిమ గురించి పౌలు రాస్తారు. సో ఎటర్నిటీలో నిలబడినప్పుడు ఏంటంటే అందరూ ఒకే స్టాండ్ లో ఉండరు, ఒకే రెలంలో ఉండరు, ఒకే గ్లోరీలో ఉండరు. ఈ భూమి మీద మనం చేసినటువంటి క్రియలు బట్టి, ప్రవర్తన బట్టి అక్కడ డిఫరెంట్ ర్యాంకింగ్స్. సో అక్కడ కావాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? జాగ్రత్త. మీకు అర్థమైంది? సో ట్రై టు అనలైజ్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. లేదండి ఎవరికి వెళ్తాం కదండి, నాకు అది చాలండి, నాకు ఏమొద్దండి, సాల్వేషన్ గ్యారంటీడ్ కదండి, ఇంకా చాలండి, విజృంభ ఇచ్చేస్తానండి, ఇక నేను లోకంలో ఇష్టానుసారంగా పొందుతానండి. అది నీ ఇష్టం. అది కిట్టలు వద్దా, నీ ఇష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మన బిడ్డలు మన స్కూల్లో చేర్పించినప్పుడు ఏ ఉద్దేశంతో చేర్పిస్తాము? నా కుమారుడు, నా కుమార్తె క్లాస్ లో టాపర్ రావాలి, లేదంత పర్ఫార్మర్ కాకపోతే అట్లీస్ట్ టాప్ 10 లో ఉండాలని కోరుకుంటాం ఏ తల్లిదండ్రులు అయినా సరే. అందుకే అంత పెద్ద డొనేషన్లు కడతాము, ఫీజులు కడతాము, చేర్పిస్తాం. నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు కూడా అరే జస్ట్ అట్లా పాస్ అయినా చాలరా, హ్యాపీరా, ఊరంతా వీళ్ళు మిఠాయిలు పంచుతారు, జస్ట్ పాస్ అయితే చాలరా అని చెప్తారా? దాని కొరకు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ చేర్పిస్తారా?
చేర్పించేటప్పుడు ఎలా చేర్పిస్తాం? జస్ట్ పాస్ అయిన మమ్మీ అంటే ఏంట్రా పాస్ మార్కులు, టాప్ రావాలరా నువ్వు, ఏంటి ఆ మార్కులు ఏంటి? 35 మార్క్స్ అయినా 100కి, ఏంటి 60 మార్కులైనా 70 మార్కులైనా యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అని మన పిల్లల్ని కొడతాము, తిడతాము, ట్యూషన్ లో కూడా వేపిస్తాం. ఎందుకు? స్కూల్లో చేర్పించినాక జస్ట్ పాస్ మార్క్స్ కాదు. జస్ట్ పాస్ అయితే గవర్నమెంట్ స్కూల్ కూడా చెప్తాం, ఎందుకు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చేస్తాం? బాగా చదవాలి. అంటే మన పిల్లలు జస్ట్ పాస్ అవుతే చాలు అని నువ్వు అనుకోవట్లేదు కదా. మళ్ళీ జస్ట్ హెవెన్కి వెళ్తే చాలని నువ్వు ఎలా అనుకుంటున్నాను? తండ్రి అది కోరుకుంటున్నాడా? లేదు, తండ్రి నుంచి ఇంకా గొప్పది కోరుకుంటున్నాడు. ఆ హెవెన్ నువ్వు ఎటర్నిటీలో నువ్వు మంచి సంపాదించావు, కిరీటాలు, గ్లోరీ. ఓ అది చాలా అద్భుతమైనటువంటి అనుభవం. అక్కడ జీతము అద్భుతంగా నువ్వు పొందుతుంది. దానికోసం ప్రయాసపడాలి, ఆ గురి యొక్కకు పరిగెత్తాలి, ఆ బహుమానం కోసం పరిగెత్తాలి. పౌలు అదే రాస్తాడు. చాలా మందికి షార్ట్ మైండ్ ఉంటుంది అనమాట. ఓ ఎటర్నీకి వెళ్ళిపోతాను, హెవెన్ గ్యారంటీ కదండి, ఇంకా చాలండి అంటే నీకు నువ్వే నష్టపో. ఓకే, రైట్. సో దిస్ ఇస్ స్మాల్ ఇన్సైట్ అబౌట్ ది శాండ్విచ్. సో కాబట్టి భ్రష్టత్వము సంభవించి చాలా మంది అలాగా తొలగిపోయినా, బట్ స్టిల్ ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని వదిలిపెట్టడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అయితే ఇంకొక బిఫోర్ వి క్లోజ్, మరి ఇక భ్రష్టత్వము సంభవించినాక సంఘము ఎత్తబడుతుంది అనేది మనం అనుకున్నాం కదా. సో ఎలా చెప్పగలుగుతాం సంఘం ఎత్తబడుతుంది? అసలు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? దీని గురించి పౌలు ఏమైనా హింట్ ఇచ్చాడా అంటే, ఎస్, పౌలు ఇంకొక చోట ఒక చిన్న హింట్ ఇచ్చాడు. దాన్ని మనం కాస్త రోమా 11వ అధ్యాయం. సో రోమా 11వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటాడు, అన్ని జనులకు నేను మీతో మాట్లాడుతున్నాను అంటాడు. సో ఇక్కడ అన్ని జనులు అంటే ఎవరు? మనం కాదు. దీని గురించి ఆల్రెడీగా వీడియో చేశాను. ఓకే, సో రోమా 11వ అధ్యాయము 13వ వచనం అన్ని జనుల మీద ఒక వీడియో చేశాను. ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టు, దీని గురించి వివరిస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకవేళ వాచ్ చేయకపోతే లింక్ ఇస్తే తప్పకుండా వాచ్. సో ఇక్కడ పౌలు మాట్లాడుతున్న అన్ని జనులు ఎవరైతే ఉన్నారో అది మనం కాదు, కృపా సంఘంలో ఉన్నటువంటి అన్ని. సో కృపా సంఘంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందింటారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనులు అంటే కింగ్డమ్ ప్రోగ్రామ్ వంటి అన్యులు, రక్షణ పొందినటువంటి అన్యులు. వీళ్ళు పౌలు వాళ్ళ గురించి మాట్లాడుతుంది. కాబట్టి నేను అడుగుతుంది ఏమనగా, వారు పడిపోనట్టు తొట్టిల్లారా అంటున్నారు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వల్ల అన్యజనులకు రక్షణ కలిగింది. వారి తొట్టుపాటు వల్ల లోకమునకు ఐశ్వర్యము, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిందన్న వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యం అవుతుంది. అంటే టైం పాస్ లో ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు అన్యుల కంటే అధికమైనటువంటి స్థానంలో ఉన్నారు, సుపీరియర్ పొజిషన్ లో ఉన్నారు. సో వాళ్ళ ద్వారా అన్యులు దీవించబడేవారు. సో యూదుల ద్వారా అన్యులు దీవించబడేవారు. సో అన్యులు ఆ టైం పాస్ లో అన్యులు ఏ విధంగా ఉన్నారంటే కుక్కల వలె ఉండేవారు. కుక్కలతో పోల్చారు. మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయం చదివితే మీకు అర్థం. సో జెంటైల్స్ ఆర్ ట్రీటెడ్ యాస్ లైక్ డాగ్స్ బికాస్ వాళ్ళు నిబంధన వెలుపల ఉన్నారు, దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. దే లైక్ డాగ్స్. ఇప్పుడు కుక్కలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? బయట ఉంటాయి కదా. ఇళ్ళలో అయితే ఉండవు కదా, బయట ఉంటాయి కదా. సో జెంటైల్స్ ఆర్ అవుట్ సైడ్. ఎప్పుడు ఎంతవరకు అంటే ఇజ్రాయేల్ పడిపోయినంత వరకు అన్యుల కంటే వాళ్ళు సుపీరియర్ ప్లేస్ లో ఉన్నారు. బట్ పడిపోయిన తర్వాత ఏం జరిగింది? అదే రోమా 11వ అధ్యాయము 30 నుంచి 31 వచ్చి చూసినట్లయితే, ఇజ్రాయెల్ పడిపోయిన తర్వాత ఇప్పుడు అన్యులు ఇజ్రాయెల్ ఒకే స్థితిలో ఉన్నారు. వారు దేవుని నమ్మక చెడిపోయారు, వీరు దేవుల్లో ఉన్నప్పటికీ పడిపోయారు. సో ఇద్దరి స్థితి ఒకటే, ఎవరు? అన్యులు అలాగే ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు కృపాకాలంలో ఇజ్రాయెల్ అన్యుల కంటే గొప్ప స్థాయిలో ఏం లేరండి. చాలా మంది అనుకుంటారు, ఓ యూదులు సో బ్లెస్డ్, యూదులు మనకంటే ఇది అని. వీళ్ళందరికీ ఏంటంటే యూదులు పతనమయ్యారు, ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ స్టాప్ అయింది, ఇజ్రాయెల్ పడిపోయారు సంగతి చాలా మందికి అవగాహన లేదు. ఈ ప్రజెంట్ డేస్ లో ఇజ్రాయల్స్ ఆర్ నాట్ సుపీరియర్ టు ద జెంటైల్స్, బోత్ ఆర్ ఈక్వల్. దేవుడు ఇద్దరిని లెవెల్ చేస్తాడు. అన్యుడికి ఏ విధంగా రక్షణ కావాలో ఇజ్రాయెల్ కూడా అదే రక్షణ రావాల్సి. సో ఈ కృపాకాలంలో యూదు రక్షించబడాలన్నా కూడా అన్యుడి వలె అతడు కూడా యేసుని కృప ద్వారా రక్షణ నమ్మాల్సిందే. ఇద్దరు కూడా దేవుడు ఈక్వల్ లెవెల్ చేసి. నో ఈ గ్రేస్ ఫీట్ లో మరి ఆ డిఫరెన్స్ అన్యుడు డిఫరెన్స్ నో ఇప్పుడు డోర్ ఓపెన్ అయింది, ఓపెన్ ఫర్
రెబెలియస్ జ్యూస్, ఓపెన్ ఫార్ అన్సేవ్డ్ జెంటైల్స్. దేవుడు ఇద్దరికి డోర్ ఓపెన్ చేశారు. షార్ట్ టైం ఇస్తున్నారు. ఇస్ ద లాస్ట్ ఆఫర్ ఫర్ ద సాల్వేషన్. నమ్మారా రక్షణ, లేదా శిక్ష. దేవుడు డోర్ ఓపెన్ చేశారు. ఓకే, అయితే ఎంతవరకు? రోమ 11:25 వచ్చింది. సహోదరులారా, మీరు మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నారు. అంటే ఒక మర్మం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయెలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. ఇజ్రాయెల్కి కొంత మట్టుకు కఠిన మనస్సు. ఎంతవరకు? వాళ్ళ హృదయాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి. ఎంతవరకు అంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణం అవ్వాలి. అంటే ఇప్పుడు అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అవ్వాలి అంటే ఇప్పుడు దేవుడు ఏమైనా ఒక కోట పెట్టుకున్నాడా? నాకు ఇంతమంది అన్యులే రావాలి, ఇంతమంది అన్యులే రక్షించబడాలి, ఈ కౌంట్ అయిన తర్వాత ఓకే నేను డోర్ క్లోజ్ చేస్తాను అని దేవుడైనా ఒక కోట పెట్టుకున్నాడా? ఒక కౌంట్ పెట్టుకున్నాడా? మళ్ళీ అన్యజనుల ప్రవేశము సంపూర్ణం ఎప్పుడవుతుంది? గెట్ దిస్, భ్రష్టత్వం గురించి పౌలు చెప్పాడు కదా, ఆ భ్రష్టత్వపు కళను చెప్పాడు కదా. సో చాలా మంది భ్రష్టులు అయిపోయినప్పుడు, అంటే అప్పటికే సువార్త మనం ప్రకటిస్తూనే ఉన్నాం, ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉన్నాం. ఒక స్టేజ్ వస్తుంది, ఒకప్పుడు యూదులు ఏ విధంగా అయితే మాకు దేవుడు వద్దు అని చెప్తారో, అన్యులు కూడా మాకు యేసు వద్దు, మాకు ప్రభు వద్దు, మాకు ఈ రక్షణ వద్దు, ఈ మార్గం మాకు వద్దు అని అన్యులు కూడా రిజెక్ట్ చేస్తారు. అన్యులు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో అప్పుడు ఇక దేవుడు అంటాడు అన్యజనుల ప్రవేశం సంపూర్ణం. ఎందుకంటే ఇంకా రక్షణ పొందడానికి ఎవరు లేరు. ఇంకా యూదులందరూ ఏ విధంగా తోసేస్తారో అలాగే అన్యులు కూడా తోసేస్తారు. కాబట్టి ఇంకా ప్రవేశము సంపూర్ణమైంది. అది ఉద్దేశం. అంతేకాని దేవుడు కౌంట్ పెట్టుకొని నాకు ఇన్ని వేల మంది, నాకు ఇన్ని లక్షల మంది వచ్చారా, ఓకే నేను స్టాప్ చేస్తాను, ఆ తర్వాత వస్తే యూఆర్ రిజెక్టెడ్. అది కదా కాన్సెప్ట్. ఎందుకు సంపూర్ణం అవుతుంది అంటే భ్రష్టత్వం సంభవించినాక ఇక ఎవరు ప్రభు వైపు తిరగరు. అన్యులు నాకు వద్దంటారు, అప్పుడు వీళ్ళ ప్రవేశం సంపూర్ణం అవుతుంది. ఎప్పుడైతే సంపూర్ణం అవుతుందో చర్చ్ ర్యాప్చర్ అనేది జరుగుతుంది. సో చర్చ్ ర్యాప్చర్ జరిగిన తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పండి? అవిధేయులైనటువంటి యూదులు, అవిధేయులైనటువంటి అన్యులు ఇద్దరు కలిసి శ్రమల కాలం గుండా వెళ్తారు. ఇంకా రోస్టింగ్ టైం స్టార్ట్ అవుతుంది. అదే దానియేలు 70వ. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైనది. అన్యజనుల సంపూర్ణము ఎప్పుడు అవుతుంది? జెంటైల్స్ అంతా కూడా మాకు వద్దు, దేవుడి ఆఫర్ని రిజెక్ట్ చేస్తారు. ఎక్కడికెళ్ళి ఇప్పుడు ఆ కళలో ఉన్నాం. ఒకప్పుడు స్వార్థ చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ వద్దు, మాకు వద్దు, చర్చ తగలబెడుతున్నారు, స్వార్థ క్రమంలో దించేస్తున్నారు, పాస్టర్లు కొడుతున్నారు, అది చేస్తున్నారు. చాలా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలం ఇంకా ఎక్కువైపోతుంది, ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతుంది. సంఘాలు నడపాలన్నా కూడా భయపడతారు. ఆ విధమైన దినాలు వచ్చేస్తాయి. అండ్ ఇవంతా కూడా ఏంటంటే జెంటైల్స్ స్ట్రాంగ్ గా చెప్తారో మాకు ఈ గాస్పెల్. అప్పుడు కౌంట్ కంప్లీట్. ఎప్పుడైతే కౌంట్ కంప్లీట్ అవుతుందో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏమవుతుంది? కృపాకాలం, కృపా సంఘం ఎత్తబడుతుంది. కృపా సంఘము ఎత్తబడిన తర్వాత, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎత్తబడిన తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడైతే ఆగిపోయిందో, ఏది ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళా అక్కడ నుంచి మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. దేవుడు పాస్ బటన్ పెట్టాడు కదా, ఆ తర్వాత దేవుడు మళ్ళీ స్టార్ట్ అని చెప్తాడు, మళ్ళా ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ప్రోగ్రామ్ రెజ్యూమ్ అయ్యింది అంటే ఇంకా వెంటనే దానియేలు 70వ వారము లేదా 7 ఏళ్ల శ్రమ టెరిబుల్గా ఉంది. అయితే ఆ 7 ఏళ్ల శ్రమకాలం మనమైతే చూడమండి. అప్పటికైతే వాట్ ఏ ప్రివిలేజ్ వి హ్యావ్. అదర్ కృపాకాలంలో రక్షణ పొందడం ఎంత ధన్యకరం, ఎంత ఆశీర్వాదకరం, ఎంత బ్లెస్డ్ పీపుల్ వీఆర్. కృపాకాలంలో రక్షించు. బట్ ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఇది మంచి అవకాశం. ఈ అవకాశం అనేది, ఈ సంపూర్ణత అనేది ఎప్పుడైపోతుందో తెలియదు. దేవుడు చూస్తాడు. చూసిన తర్వాత ఎస్ ఇంకా గాస్పెల్ వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, సంపూర్ణ. ఇప్పుడు బస్ డ్రైవర్ ఉన్నాడు, ఇంకా ప్యాసింజర్స్ ఎక్కే వాళ్ళు ఎవరు లేనప్పుడు అప్పుడు కండక్టర్ ఏం చేస్తాడు? డోర్ క్లోజ్ చేస్తాడు.
ఏదో డోర్ క్లోజ్ చేస్తున్నాడు, కండక్టర్కి ఏమన్నా ఇష్టమా? నేను 20 మంది ఎక్కించుకుంటా, 21 వస్తే నేను ఎక్కించుకోను. కండక్టర్ ఎక్కించుకుంటాడు. ఇక విజిల్ కొట్టి 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 రండి 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 అని బస్ స్టాండ్ అరుస్తూనే ఉంటాడు. ఇంక ఎవరు రాకపోతే అప్పుడు డోర్ క్లోజ్ చేస్తాడు. సేమ్ థింగ్, సేమ్ సేమ్. అలాగే దేవుడితో కూడా సేమ్, అన్నుల రక్షణ విషయంలో కూడా సేమ్. ఓకే, సో సో హోప్ యూఆర్ బ్లెస్డ్, మీరు దీవించబడ్డారని అనుకుంటున్నారు. సో ఈ రోజు మనము 2 ప్రశ్నలకు జవాబు మనము మొదట ఏం చూసాము? కృపాకాలంలో బైబిల్లో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్చబడతాయా అంటే ఆన్సర్ ఇస్ నో. నెరవేర్చబడే అవకాశం లేదు. అవి నెరవేర్చబడుతున్నట్టుగా అలాగా అనిపిస్తాయి కానీ బట్ అవన్నీ కూడా అసలు నెరవేర్పు కాదు. సాల్ ప్రిపరేషన్స్ అంతే కానీ నెరవేర్పు అయితే రాదు. అలాగే కృపాకాలం సంబంధించినటువంటి ఆ కృపాకాలం ఒక ముగింపుకు సంబంధించిన సూచనలు ఏదన్నా బైబిల్లో ఉన్నాయా? పౌలు ఏదైనా ఇచ్చాడంటే ఎస్ ఇచ్చాడు. నెంబర్ 1 ఏంటంటే ప్రస్తుతం అదే సైన్. అది వచ్చింది అంటే ఇంకా డేస్ దగ్గర పడ్డాయి అని. ఓకే, సో ఈ విధంగా లేఖనాన్ని కరెక్ట్గా డివైడ్ చేసి చూస్తే చాలా విషయాలు మనకి అర్థం. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరన్నా 2వ రాకడ, ముద్ర, అంత్యక్రీస్తు అది ఇది మిమ్మల్ని భయపెట్టించేస్తుంటే ఏ మాత్రమో బెదరకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాలు కరెక్టే, కానీ ఈ టైంలో ఫుల్ఫిల్మెంట్ అయితే అవ్వవు, జరగవు కూడా. ఓకే, సో అవన్నీ కూడా హైప్ అనమాట. అవన్నీ కూడా జరిగిపోతుంది, వచ్చేస్తాడు, ఏమీ కూడా. అందుకే ఆ సీక్వెన్స్ ఫాలో, ఈ చార్ట్ మనం ముందు పెట్టుకోవాలి. ప్రొఫెటికల్ ప్రాసెస్ అయితే ఈ ప్రొఫెటికల్ టైం టేబుల్లో పడాలి. ఓకే, ప్రొఫెటిక్ టైం టేబుల్లో కాకుండా మిస్టరీ టేబుల్లో పడింది అనుకోండి, అది రాంగ్ పిచ్చింగ్ అవుతుంది. సో అందుకే చార్ట్ మీకు ఎందుకు ఇచ్చారంటే కారణం ఏమంటే అదే, ఏ టాపిక్ తీసుకొని ఇలా రైట్లీ డివైడింగ్ చేస్తే చాలా విషయాలు అర్థం. హోప్ యూఆర్ బ్లెస్డ్, దీవించబడ్డారు అనుకుంటున్నాను. ఈ టాపిక్ సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ తెలియజేయండి అండ్ మీ అభిప్రాయం తెలియజేయండి. అండ్ ఒకవేళ బ్లెస్ అయితే చాలా మంది షేర్ చేయండి, చాలా మందికి చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, సత్యంలోకి నడిపించే ప్రయత్నించండి. ఆమేన్.